మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణికి షాక్ తగిలింది. కిన్నర్ అఖాడా నుంచి బహిష్కరించారు. మహామండలేశ్వర్గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు. మత పెద్దలు, అఖాడాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిన్నర్ అఖాడా వ్యవస్థాపకులు రిషి అజయ్ దాస్ వెల్లడించారు. ఆమెకు ఏకంగా మహామండలేశ్వర్ హోదానివ్వటాన్ని ఆయన వ్యతిరేకించారు. మమతా కులకర్ణితో పాటు ఆమెను అఖాడాలో చేర్పించిన ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి పైన బహిష్కరణ విధించారు. కొందరు మత పెద్దలు అఖాడాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అఖాడాలు వెల్లడించారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన మమతా కులకర్ణి ఇటీవల కుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. కిన్నర్ అఖాడా గురువు లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాసం తీసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు మహామండలేశ్వర్ హోదానిచ్చారు. అలాగే ఆమె పేరును శ్యామై మమతానందగిరిగా మార్చారు. హీరోయిన్ ను అఖాడాలో చేర్చుకోవడమే ఇబ్బందికరమంటే ఆమెకు ఆరంభంలోనే అంత పెద్ద హోదా ఎలా ఇస్తారని అఖాడాలోని సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు తన అనుమతి లేకుండా మమతా కులకర్ణిని మహామండలేశ్వరిగా నియమించారని, అందువల్ల ఆమెను కిన్నర్ అఖాడా నుంచి బహిష్కరిస్తున్నారని కిన్నర్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ అన్నారు. ఏ మత అఖాడా సాంప్రదాయాన్ని పాటించకుండా ఆమెను మొదట సన్యాసిని చేయటానికి బదులుగా వారు ఆమెకు నేరుగా మహామండలేశ్వర్ బిరుదునిచ్చారని మండిపడ్డారు. దేశం, సనాతన ధర్మం, సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఆమెను ఆ పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందని వివరించారు. కులకర్ణితో పాటు ఆమెను అఖాడాలో చేర్పించిన ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠిని సైతం అఖాడా నుంచి తొలగించేశారు. మమతా సన్యాసం స్వీకరణపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సైతం మండిపడ్డారు. మహాకుంభమేళ పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని, కానీ కొందరు వ్యక్తులు ఇందులో అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ప్రపంచిక సుఖాల్లో మునిగిపోయిన వారు ఒక్కసారిగా సన్యాసులుగా మారిపోవడంతో పాటు మహామండలేశ్వర్ వంటి బిరుదులను కూడా పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అఖాడా వ్యవస్థాపకులు అజయ్ దాస్, కులకర్ణి గురువు లక్ష్మీనారాయణ త్రిపాఠి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో మమతా కులకర్ణితో పాటు గురువు లక్ష్మీనారాయణ త్రిపాఠిని సైతం అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై లక్ష్మీనారాయణ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. అజయ్ దాస్ అఖాడా నుంచి బయటకు వెళ్లి కుటుంబంతో నివసిస్తున్నాడని, కావున ఆయనకు ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు లేదని తెలిపారు. 90వ దశకంలో బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మమత కెరియర్ పీక్ లో ఉండగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్తో సంబంధాలున్నాయనే పుకార్లు వినిపించాయి. దీంతో మమత యాక్టింగ్ కెరియర్ నుంచి దూరంగా విదేశాలకు పారిపోయింది. 16 తర్వాత కెన్యాలో 2016లో జరిగిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఆమె పేరు బయటపడింది. 2000 కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ ను మమతా భర్త విక్కీ గోస్వామి నడిపిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో మమతా దంపతులను కెన్యా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసుపై ఇండియాలో కూడా ఆమె పైన నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ అయింది. ఈ కేసులో 2017లో బెయిల్ మీద బయటకు వచ్చిన మమత దాదాపు 8 ఏళ్ల తర్వాత కుంభమేళాలో దర్శనమిచ్చింది. తన భర్త మీద, తన మీద ఉన్న డ్రగ్స్ కేసు నుంచి పూర్తిగా బయటపడ్డానికి మమత సన్యాసం నాటకం వేస్తుందని వార్తలు బయటకొచ్చాయి.